అరే పొట్టిగా నిన్నేం చెప్పారా? నిన్న ఈవినింగ్ 5కి నాన్ వెజ్ తమ్ముడు ప్రణీత్ హనుమతికి సంబంధించి నేను వీడియో అప్లోడ్ చేస్తా, నీ బొక్కలో లెక్కలని తెలుస్తా అని చెప్పేసి కామెంట్ చేసావు కదరా. నువ్వే వీడియో చేసేసి దాని కింద కామెంట్ పెట్టావు 5 గంటలకి. ఎందుకురా వీడియో రిలీజ్ చేయలేదు? నీకు దమ్ము సరిపోదురా. నీ దగ్గర అసలు కంటెంట్ ఉంటే కదా, నీ దగ్గర ప్రూఫ్లతో రావాలంట కదా, ఏ ప్రూఫ్ లేదు నీ దగ్గర. అరే ఒకటి చెప్తాను ఇంకోరా, ఏజోడు బొచ్చు కూడా నువ్వు పీకలేవు. అంత ధైర్యంగా చెప్పారు. నువ్వు నిజంగా పీకే దమ్ము ఉంటే నిజంగా పెట్టేవాడు కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, ఏజోడుకు సపోర్ట్గా చెప్తున్నా, నువ్వు ఏజోడు బొచ్చు బొచ్చు కూడా పీకలేవు. ఏంట్రా చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి గారితో నీకు పోలిక. నువ్వు బ్రహ్మ. పిచ్చి నా కొడక. నువ్వు ఆకాశం చూసి ఉమ్ము వస్తున్నావు. ఆ ఉమ్ము నీ నోట్లో నీ ముఖం మీద పడుతుంటే పబ్లిక్ అందరూ కొత్త పోసి కొడుకుతున్నారా నీ ముఖాన్ని. లాంటి కొడక, ఏం వాగుతున్నావురా? నువ్వే బ్రహ్మ అయితే, నువ్వే తలరాసులు రాసేదైతే, నువ్వు భారతదేశానికి వచ్చి నీ పైన 13 ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే మన ఏజోడు కూడా నీ పైన ఎఫ్ఐఆర్ రెడీగా పెట్టడం జరుగుతుంది. సో వీటన్నిటిని నువ్వు లీగల్‌గా ప్రొసీడ్ అయ్యి, నువ్వే నిజంగా బ్రహ్మ అయితే, నువ్వే చేసేది ధర్మం, నువ్వే చేసేది నీతి, వీళ్ళందరినీ నేను చదరంగం ఆడుకుంటున్నాను అంటున్నావు కదా. నిజంగా ఈ కేసులన్నీ నీకు సంబంధం లేదు అని చెప్పేసి భారతదేశానికి వచ్చి లీగల్‌గా ప్రొసీడ్ అయ్యి, సో నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు ఎక్కడైతే థాయిలాండ్, మలేషియా దేశాలు తప్పించుకొని తిరుగుతున్నావు కదా. సో దమ్ముంటే వచ్చి పోరా. హిందువులను దూషిస్తాడు. ఇంకాస్త ముందుకు పోతే క్రిస్టియన్స్‌ని, ఇంకో రోజు పోతే ముస్లిమ్స్‌ని, ఇలా తిట్టుకుంటూ పోతూ కులాల మధ్య చిచ్చు పెట్టే ఈ నా కొడుకు నీకు వదిలే ప్రసక్తే లేదు. నీ పాపం పండింది, వీడి పాపం పండింది. కర్మ ఎవరును వదలదని చెప్పేసి నువ్వే చెప్తావు కదా. నిజంగానేరా, ఆ కర్మ నిన్ను కూడా వదలదు. నిన్న గరికపాటి గారి గురించి వీడియో చేయడం జరిగింది. నాన్ వెజ్ తమ్ముడు ప్రణీత్ హనుమంత్ గురించి వీడియో చేస్తానని చెప్పేసి వెంటనే ఇటు టర్న్ తీసుకున్నాడు. యూ టర్న్ తీసుకొని గరికపాటి గారి మీద సో అసభ్యకరమైన పదజాలంతో వీడియో చేయడం జరిగింది. ఏజోడు చెప్పుకొచ్చారు, మా తమ్ముడు తప్పు చేశాడు, దాన్ని లీగల్‌గా ప్రొసీడ్ అయ్యాం. సో అతనికి పడవలసిన శిక్ష అతనికి పడింది. సో నీకు కూడా దమ్ముంటే అదేవిధంగా 13 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కదా, నువ్వు కూడా ఇండియాకు వచ్చి లీగల్‌గా ప్రొసీడ్ అయ్యి నిజంగా నీ మంచివాడైతే బయటికి వెళ్ళిపోతావు. మళ్ళీ నువ్వు మలేషియా వెళ్తావా, థాయిలాండ్ వెళ్తావా, చెమ్మా చెక్క ఆడతావా, అది నీ ఇష్టం. ఈ పుట్టిన కొడుకు నీతి, న్యాయం, ధర్మం అంటూ పెద్ద పెద్ద మాట్లాడుతున్నాడు. ధర్మం 4 పాదాల పైన నడుస్తుందంట. ఆ 4 పాదాలు నడిపించేది ఈడేనంట. నిజంగా నడిపించేది నువ్వే అయితే నిజంగా వచ్చి పోరా. వాడు 2 ఛానల్‌కి అంటే నాన్ వేషణ, ప్రపంచ యాత్రకు రెండింటికి కలిపి 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 40 లక్షల మంది సబ్స్క్రైబర్‌ని ఏక ముక్కలా తీసి పడేశాడు. మిమ్మల్ని ఎవడ్రా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు? మీరు వ్యూస్ ఇస్తున్నారు, మీరు లైకులు చేస్తున్నారు, మీకు దురదుండి మీరు వచ్చి నా వీడియో చూస్తున్నారు. నేనేమైనా చూడమన్నానని చెప్పేసి ఏక ముక్కలా సబ్స్క్రైబర్లు తీసేశాడు. సో ఆడికే వాల్యూ లేదు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు వాల్యూ ఉందో లేదో చూసుకోండి. సో వీడిని అన్‌సబ్స్క్రైబ్ చెయ్యకపోతే మిమ్మల్ని ఇంకా దిగజార్చేలా మాట్లాడతాడు. సో ఆడికంటూ ఎథిక్స్ లేవు. అమ్మలను తిడతాడు, పిల్లలను తిడతాడు. అదేవిధంగా మన కులాల మధ్య చిచ్చు పెట్టేలా, మన మతాల మధ్య చిచ్చు పెట్టేలా, మన హిందువుల మధ్య, మన క్రైస్తవుల మధ్య, అదేవిధంగా మన ముస్లింల మధ్య చిచ్చు పెట్టేలా ఈడు రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. ఈ రోజు హిందువులు కావచ్చు, రేపు ముస్లింలు కావచ్చు, ఎల్లుండి క్రిస్టియన్స్ కావచ్చు. సో ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేసి మన మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలు ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వదలకూడదు అనుకునేవారు కామెంట్ చేయండి. సో నేను మీ సత్య.